ఎవ్రీవన్ అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ ప్రెషో టాక్స్ అండ్ వ్లాగ్స్ 217. ఇది వచ్చి ఎలక్షన్ డే అనమాట. సో నేను ఆల్రెడీ షార్ట్ పెట్టాను కదా. సో ఇది మా నాన్నమ్మ అనమాట. మా నాన్నమ్మ తీసుకెళ్ళి ఓటు వేసి వచ్చాను. మీరందరూ కూడా ఓటు వేసారు అనుకుంటున్నాను. ఊరు వచ్చేసరికి ఏమైందంటే పిల్లలందరూ కూడా షెడ్యూల్ అంతా రివర్స్ అయిపోయిందనమాట. ఎప్పుడు లేస్తున్నారో ఎప్పుడు పనుకుంటున్నారో వారికి కూడా అర్థం కావట్లేదు. ఇక్కడ పాప చూడండి, బయట చిన్న బర్డ్ ఉంటుంది కదా, హమ్మింగ్ బర్డ్ లాంటిది, దాంతో గట్టిగా పాపకైతే బాగా ఫుల్ మాటలు వచ్చేసాయి అనమాట. చూడండి, జేజీ జేజీ అంటుంది మా నాన్నమ్మని. ఇంకా మేము అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసామన్నమాట వెనస్డే. సో మా కుండ పెరుగు ఎలా తయారు చేయాలనేది షార్ట్లో పెట్టాను, అందరు చూసారని అనుకుంటున్నాను. ప్లీజ్ డూ వాచ్. థర్స్డే మార్నింగ్ అనమాట. లేంగానే ఇక పాలు ఆల్రెడీ కాంచేస్తుంది అత్తమ్మ. సో పిల్లలకు తాపడానికి నేను వెళ్తున్నాను అనమాట. 6 o'clock అలా అవుతుంది టైము. పాప ఆల్రెడీ లేచేసి నన్ను లేపింది. ఇంకా బాబుకు తాపేస్తే కాసేపు అన్న పనుకుంటాడు కదా అని చెప్పి వెళ్తున్నాను. పాప అయితే 5:30 to 6 షార్ప్ లేచేస్తుంది అనమాట. ఇక చూడండి ఎట్లా ఆడుతుందో. నార్మల్గా అయితే నెల్లూరు దగ్గర ఉన్నప్పుడు అయితే 9:30 వరకు అస్సలు లేవదు. ఇక్కడ ఏంటో మరి 5:30 to 6 కలా లేచేస్తుంది. ఫుల్ షెడ్యూల్ అంతా మారిపోయింది. ఇక టెడ్డీతో ఆడుతుంది ఈరోజు. ఫుల్ ఆటలు అనమాట. ఇక్కడ కొంచెం ఎండలు కూడా బాగా తగ్గాయి. ఇప్పుడు కొంచెం ప్రశాంతంగానే ఉంది. శ్రీరామనవమి తిరునాళ్ళకి వచ్చినప్పుడు ఫుల్ ఎండలు అనమాట. ఇప్పుడైతే కొంచెం తగ్గాయి, బాగుందనమాట క్లైమేట్. యాక్చువల్లీ ఈ క్లైమేట్లో పల్లెటూరులో ఉంటే మాత్రం చాలా పీస్ఫుల్గా ఉంటుందన్నమాట పిల్లలకి. ఇక మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అత్త బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నారు. నా కుండ పెరుగు చూపిస్తాను ఒకసారి చూడండి. దోశలు వేస్తున్నారు అనమాట, పెసరు దోశలు. నార్మల్గా అయితే అక్కడ 11 వరకు టిఫిన్ కూడా తినము. ఇక్కడైతే తొందరగా 7 o'clock కల్లా బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోతుంది. ఇక పాప 5:30కి లేచింది కదా, 9:30 కల్లా మళ్ళీ పనుకుంటుంది అనమాట. అందుకే ఇక్కడ స్నానం చేయించింది అత్తమ్మ. సో పాప కొంచెం జుట్టు పెరిగింది, బాగా చిరాగ్గా ఉంటుంది. అందుకే పిలకలు కడుతున్నాను. పిలక కడితే చాలా క్యూట్గా ఉంటుంది అసలు శ్రేయాంశి. నార్మల్గా పిల్లక కట్టించుకోదు కాబట్టి చేతికి ఏదో ఒకటి ఇస్తే ఆడుకుంటూ ఉంటుంది కదా. ఈ టైంలో మనం సైలెంట్గా కట్టేయడమే. ఇప్పుడు అందుతున్నాయి అన్నమాట రబ్బర్ బ్యాండ్కి. సమ్మర్ కాబట్టి ఇలా వేస్తే చాలా కన్వీనియంట్గా ఉంటుందని చెప్పి ఇలా వేస్తున్నాను. ఇంకా 9:30కి అలా నిద్రపోతే ఇంకా 12 వరకు లేవట్లేదు. బాబేమో 9:30 అలా లేస్తున్నాడు. మళ్ళీ ఆఫ్టర్నూన్ లంచ్ పెట్టిన తర్వాత తను పనుకుంటున్నాడు. ఇద్దరు షెడ్యూల్ అంతా మారిపోయింది ఇద్దరిది. అంతకుముందు ఇద్దరిది సేమ్ షెడ్యూల్ ఉండేది. ఇప్పుడైతే పక్కా రివర్స్ అయ్యారనమాట ఇద్దరు. చూడండి ఎంత క్యూట్గా చూస్తుందో. సమ్మర్ హాలిడేస్లో ఏమేమి ప్లాన్ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అంటే కింద కామెంట్ బాక్స్లో మాత్రం కామెంట్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కామెంట్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇద్దమ్మా బాయ్. సైలెంట్గా దిగేసి ఏదో పనున్న దానిలాగా వెళ్తుంది కదా. ఎక్కడికి వెళ్తుందో చూడండి ఒకసారి మీరు. తన ఫ్రెండ్ ఉంది అక్కడ, చూడడానికి వెళ్తుంది చూడండి. బాయ్. రోజు తనకు మాటలు చెప్పను కానీ తన ఫ్రెండ్ ఏదో అనుకుంటున్నారో అదే అనమాట. చెప్పు అమ్మా అనమాట. శ్రేయాంశి పాప బెస్ట్ ఫ్రెండ్. అసలు అది ఏమందరూ టచ్ చేసినా కానీ ఏమనట్లేదు తనని. డైలీ వెళ్ళి దానికి ఫుడ్ వేసి ఫీడ్ చేస్తుంది. ఈ లోపల నేను కూడా ఫ్రెష్ అయిపోయాను అనమాట. ఇంక ఇక్కడికి వచ్చాక అమ్మ వాళ్ళ ఇంట్లో అయినా కానీ ఇక్కడ కానీ నాకు అసలు పనే లేదనమాట. అన్నీ కూడా అత్తమ్మ చేసేస్తున్నారు. ఇక్కడ అత్తమ్మ కూడా ఆల్రెడీ ఆ రోజు కర్రీ కూడా చేసేసింది. ఎవరో ఇచ్చారని చెప్పి ఒక 10 కాయలు మ్యాంగోస్ తెచ్చిందనమాట. అవి ఊరగాయ పెట్టాను. ఫస్ట్ టైం అనమాట నేను ఆవకాయ పెట్టడం. అది కూడా షార్ట్లో పెట్టాను చూడండి. ఆల్రెడీ ఆకుకూర పప్పు చేసేసింది అత్తమ్మ. సర్లే వడియాలు వేయించమందని చెప్పి వచ్చాను అనమాట అప్పడాలు వేయించడానికి. అప్పడాలు అయితే పిల్లలు కూడా తింటారు కదా అని చెప్పి వచ్చాను. ఇవి వేయించిన తర్వాత ఇంకా లంచ్ కానిచ్చేయడమే. లంచ్ కూడా 12 కల్లా తినేస్తున్నాము. ఇక్కడైతే ఫుల్ టైం పాస్ అయిపోతుంది అనమాట. ఎవరో ఒకరు ఉంటున్నారు కాబట్టి. అసలు 12 అలా అవుతుంది టైము. చూడండి అంత ఎండలో ఏం చేస్తున్నాడు బాబు. అసలు బాబుకైతే ఒక 1 minute కూడా టైం ఉండట్లేదు. ఏదో రత్తం వెనకాల కానీ లేకుంటే
దక్ష వాళ్ళ బావమర్ది ఉన్నాడు అనమాట మా పక్కింట్లో. ఎప్పుడు ఇంకా వాళ్ళ దగ్గరే ఉంటున్నాడు. అసలు ఆటలు అయిపోయాయి. తినేటప్పుడు తప్ప ఇంకా రావట్లేదు అనమాట అసలు ఇంటికి రమ్మని చెప్పినా కూడా. అంతట్టు సేమ్ ఏజ్ అయ్యేసరికి చాలా బాగా ఆడుకుంటున్నారు. వచ్చాక అసలు స్క్రీన్ టైం అంతా తగ్గిపోయింది. ఈవెన్ ఫోన్ పెడతా రమ్మంటున్నాగా రావట్లేదు అనమాట ఆటల్లో పడి. సో అది మంచిదేలేండి. ఇంకా డైలీ ఇక్కడ ఫుల్గా టైంపాస్ చేస్తున్నాము మీటింగులతోటి. అసలు ఏమైనా మన ఊర్లో మనం ఉంటే ఆనందమే వేరు కదా. అక్కడైతే ఎంటైర్ డే పని చేయడానికి సరిపోయేది. ఇక్కడ అసలు ఏం పని ఉండట్లేదు కాబట్టి అలా హ్యాపీగా ఉంటున్నాం అనమాట. ఇదనమాట ఈరోజు మా ఆఫ్టర్నూన్ లంచ్. క్లైమేట్ చాలా క్లౌడీగా ఉంది అసలు ఆ రోజు. చూడాలి మరి వర్షం పడుతుందో లేదో. వర్షం పడితే ఇంకా చల్లబడుతుంది. ఇంకా నా లంచ్ అయితే అయిపోయింది. ఇక అలా బయట కూర్చొని అలా తింటుంటే ఆనందమే వేరిక. ఇక అత్తమ్మకైతే పప్పు చెక్కలు ఇవి చేయడం రాదనమాట. సో నేనే అందులో నాకు కొంచెం ఐడియా ఉంది కాబట్టి సో చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను. ఇది జస్ట్ అల్లం, పచ్చిమిర్చి అండ్ కరివేపాకు వేసి పేస్ట్ చేసుకోవాలి మెత్తగా. ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట. అది వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఈసారి మాత్రం ట్రై చేసి చూడండి. సో రిమైనింగ్ పప్పులు పెసరపప్పు అండ్ పచ్చెనగపప్పు ఇవి మాత్రం నానబెట్టుకోవాలి. మినిమం ఒక 1 అవర్ ముందర నానబెట్టుకుంటే చాలా క్రంచీగా ఉంటాయి తినేటప్పుడు. సో అందులో ఒక 3 ఇంగ్రీడియంట్సే చాలా టేస్టీగా ఉంటాయి. టైంపాస్కి కూడా చాలా తినడానికి కూడా చాలా బాగుంటాయి. కాబట్టి జస్ట్ కొంచెం పిండి ట్రై చేద్దాం అనుకొని, కానీ ఇవి లేట్ కదా, కొంచెం పిండి ట్రై చేద్దాం అనుకొని చెప్పి పిండి కలుపుతున్నాను. పిల్లలు అయితే నిద్రపోతున్నారు ఈ టైంలో. సో ఇదే మాకు కన్వీనియంట్ టైం అని చెప్పి 2-2:30కి అలా స్టార్ట్ చేసాము ఆఫ్టర్నూన్. అది జస్ట్ ఎంతసేపు అండి, జస్ట్ ఒక 1/2 అవర్ to 1 అవర్లో కొంచెమే కలిపాము. ఎలా కలుపుకోవాలో మీకు చూపిస్తాను చూడండి. ఇలా విడివిడిగా సపరేట్గా నానబెట్టుకున్న తర్వాత జస్ట్ బియ్యం పిండి ఉంటుంది కదా, బియ్యంని ఒక 5-6 అవర్స్ నానబెట్టుకొని పిండి అడిచి పెట్టుకోవాలి. ఇది డ్రై ఫ్లోర్ అన్నా సరిపోతుంది, అప్పటికప్పుడు కట్టుకున్న వెట్ ఫ్లోర్ అయినా వాడచ్చు. అవన్నమాట ఇంగ్రీడియంట్స్. తర్వాత మనం చపాతీ పిండి కలుపుకుంటాం కదా, అన్నీ యాడ్ చేసుకొని 1 by 1 చపాతీ పిండిలాగా గట్టిగా కలుపుకుంటే సరిపోతుంది అనమాట. అవి ఇంకా వడలు చేసుకున్నట్టు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆ డీప్ ఫ్రై చేసే ప్రాసెస్ అయితే నాకు రాదులేండి, అది మా అత్తమ్మ పని. పిండి కలిపేయడం వరకు నా పని అనమాట. కానీ చాలా టేస్టీగా వచ్చాయి. అప్పటికప్పుడు అనుకొని దోశకి నానేస్తున్నాము, సర్లే స్నాక్స్ ఏం లేవు అన్నట్టుగా ట్రై చేసాము. చాలా టేస్టీగా వచ్చాయి. మీరు కొంచెం పిండితో ఈసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి. ఈ లోపలికి పాప లేచేసింది అనమాట. మనకి ఎలా తెలుస్తుందో ఏమో, నార్మల్గా అయితే పనుకుంటారు కానీ మనకి ఏమైనా పని ఉందంటే ఇంకా అస్సలు పనుకోరు, ఇక మన వెనకాల తిరుగుతుంటారు. సో అలాగా కలిపేసుకొని చేసేసుకున్నాము. అదనమాట ఈ వ్లాగ్. కంపల్సరీ మీకు నచ్చినట్లయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కమింగ్ ఫర్వర్డ్ ఇంకా ఇంట్రెస్టింగ్ వ్లాగ్తో అయితే మీ ముందుకు వస్తాను. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఈ లోపల బాబు కూడా లేచారు, ఇద్దరు వచ్చి వెనకాల తిరుగుతున్నారు అనమాట. పాప చూడండి, ఇంకా ఇంకెంత టైం పాసో అసలు ఇంకా సరదా చెప్పలేము. చూడండి రౌండ్ ఎలా చేస్తుందో పాప. ఇలాంటి ఆటలు అయితే పాప హ్యాపీగా ఆడతారనమాట. పిల్లలు ఇంకంతే కదా. సో ఇలాగ రౌండ్లు అన్నీ చేసేసుకొని డీప్ ఫ్రై చేసేసుకుంటే మన క్రిస్పీ పప్పు చెక్కలు అనేది ఈజీగా రెడీ అయిపోతాయి. పాప చూడండి ఎంత క్యూట్గా ఉందా, టెడ్డీ పట్టుకొని ఊరి నుంచి వచ్చేటప్పుడు రెడీ అయ్యాము. రెడీ అవుతుంటే బాబు కూడా దే ఫ్రాక్ ఏమన్నాడు. సో జస్ట్ ఒక పిక్ తీసి ఆపేసాము. ఇంకా కొత్త ఆవకాయ అనేది ఆ రోజు కలిపాను. ఫస్ట్ టైం అనమాట నేను కలపడం. టేస్ట్ ఎలా వచ్చింది అన్నది ఒక 2-3 days తర్వాత టేస్ట్ చేసి చెప్తాను మీకు. ఏమేమి వేయాలన్నది సింపుల్గా షార్ట్ తీసి పెట్టున్నాను, చెక్ చేయండి ఒకసారి మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే. రెయిన్ అయితే ఆ రోజు ఫుల్ రెయిన్ పడింది ఈవినింగ్. క్లైమేట్ కూడా చాలా చల్లబడిపోయింది ఇప్పుడు. పాప చూడండి ఇంకా బయటకు వెళ్తూ ఉందని చెప్పి పైన బెలూన్ కట్టామన్నమాట. సో దాంతో ఆడుకుంటుంది అనమాట. మా ఆ రోజు బ్లాగు. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.